నిర్మల్ జిల్లా పైన్సా పట్టణంలోని 3 ఆలయాల్లో ఒక వైన్ షాపులో చోరీకి పాల్పడిన నిందితుడు విజయ్ షిండే అలియాస్ అశోక్ని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. ప్రతి శనివారం నాడు దొంగతనానికి పాల్పడే విజయ్ షిండే నుంచి 3 కేజీల 150 గ్రాముల వెండి 3 మాసాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. అందరం కూడా ఇదవడం జరిగింది. ఈ దొంగతనాల్లో నరసింహస్వామి టెంపుల్ ఒకటి జరిగింది, హనుమాన్ టెంపుల్, సంతోష్ మాత టెంపుల్, బాలాజీ టెంపుల్లో జరిగాయి. దీనికి తోడు హిమా వైన్స్లో కూడా ఒక దొంగతనం అయింది. దీనికి సంబంధించిన ఈ డిటెక్షన్ ఈ వైన్సా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్, మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి ఇది చేయడం జరిగింది. దీనికి ఈరోజు ఈ బాలాజీ షిండే విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాము. ఇతనే ఈ దొంగతనాలన్నీ చేశాడనేసి మన దర్యాప్తులో తెలిసింది. ఇది చాలా చాలా చక్కగా చేశారు. లాస్ట్ 10 days నుంచి వీళ్ళు ఈ దర్యాప్తు మొత్తం చేస్తూ ఉన్నారు. ఈ ఫైనల్గా మనకి ఒక్క దగ్గర అంటే ఈ ప్రతి టెంపుల్ దగ్గర మనం ఏం చెప్తున్నాము, సీసీ కెమెరాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నాము. ఈ దొంగతనాలు జరిగిన 4 టెంపుల్స్లోనూ ఒక టెంపుల్లో మనకి సీసీ కెమెరా ఉంది. కాబట్టి ఇది